హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామిని. ఈరోజు కర్ణాటక రాష్ట్రం దండేపాళెంలో ఉన్నాము. ఈ ఇల్లు 30 సంవత్సరాల క్రితం వచ్చి ఇంటికి ఆల్టరేషన్ ఇచ్చాను. ఆనాడు వీళ్ళ పరిస్థితి ఊరందరూ ఒకవైపు, వీరు ఒక్కరే ఒకవైపు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు పడి, ఆర్థిక బాధలు పడి నన్ను ఇక్కడికి ఆ రోజు పిలిపించారు. వీరింటికి ఈ వాయువు లాస్ట్ వరకు పెరిగి ఉండింది, ఈశాన్యం లెస్ అయి ఉండింది. దీంతో పాటు ఇంకా లోపల చిన్న ఆల్టరేషన్లు ఇచ్చాను. వాస్తు చేసుకున్న వారు బాగుపడ్డారా లేదా అన్న ప్రూఫ్ కోసం ఈ వీడియో చేయిస్తున్నాను. ఇప్పుడు ఈ ఇంటి యజమాని కృష్ణప్ప గారు, ఈ ఇంటి యజమానురాలు సత్యమ్మ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఆనాడు అనుభవించిన బాధలేమి, వాస్తు మార్పులు చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన శుభ ఫలితాలు ఏమి అనేది వాళ్ళ నోట్లో వింటే మీరు కూడా వాస్తు మార్పులు చేసుకొని వీళ్ళెలా అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఈనాడు ఫ్యాక్టరీలు స్థాపించే స్థాయికి ఎలా ఎదిగారో మీరు అలా ఎదగాలనే ఆకాంక్షతో ఈ వీడియో మీకు చేస్తున్నాను. శ్రీ కృష్ణప్ప గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మేము 30 ఏళ్ళ కింద మేము ఆర్థిక బాధల్లో ఉన్నాము. స్వామి నాకు 40 ఏళ్ళ నుండి తెలుసు. అప్పుడు నేను ఇక్కడ స్వామిని తోలుకొచ్చాను. స్వామి చేతిలో నేను అక్కడ ఇక్కడ పోతున్నాను. వాస్తువులన్నీ చూసాము. ఒకసారి మా ఇంటికి తోలుకొచ్చాను. మా ఇంట్లో అన్నీ చేసిన తర్వాత మాకి అభివృద్ధి అన్ని రకాల బాగుంది. ఆ రోజు మా పరిస్థితి ధరళంగా ఉంది, ఇప్పుడు బాగుంది. 30 సంవత్సరం కిందట స్వామి వచ్చి మా ఇంట్లో మంచం పైన ఊరికే పనుకోంటే ఏమమ్మా ఇట్లు పనుకోన్నావు, నువ్వు ఎప్పుడైనా బాధలు కలిగితే పుట్టింటికి పోవద్దు, మా ఇంటికి రమ్మా అని చెప్పి ఫస్ట్ వచ్చి ఈ వాయువులో ఉండే రూమ్ గడారి అమ్మ పగలగొట్టేస్తాము, ఇది పగలగొడితే మీకు పోయిండే ఆస్తి కూడా వెనక్కి తిరిగి వస్తుంది అని చెప్పి గడారు తీసుకుని 4 బుక్కలు పెట్టిపోయినాడు. ఆ తర్వాత మేము నిదానంగా పీకేసుకొని దాన్ని ఈశాన్యము ఈ మా బావాళ్ళ దగ్గర కొంచెం స్థలం ఇప్పించుకొని పొడిగించుకోపోయినాము కాంపౌండ్. అప్పటి నుండి కొంచెము మనశ్శాంతిగా మా ఇంట్లో అన్నం మేము తిని బాగా నిద్రపోతున్నాం. అంతకుముందు నిద్రే వస్తూ ఉండలేదు ఆ స్వామి వచ్చేంత వరకు. మా పిల్లోడు ఎల్కేజీ యూకేజీ నుంటేనో సరిగ్గా స్కూల్కి పోకుండా అక్కడ ఇక్కడనో పంపిస్తే తిని భోజనము ఆడ ఈడ ఉండి వచ్చేవాడు. స్వామి ఇట్లా అయిపోయినాడు, నాకు వద్దు స్వామి కుమారుణ్ణి అంటే, లేదమ్మా పెద్దోడు అయిన తర్వాత మంచి బుద్ధివంతుడు అవుతాడు, ఏమో పిల్లోడు ఇట్లా చేస్తా ఉన్నాడనే ఈ వాస్తు అంతా సరి చేసినాక బాగా ఇంప్రూవ్ అయినాడు, చెప్పినట్లు వింటాడు, అన్ని సక్రమంగా చేసుకొని ఫ్యాక్టరీ కూడా ఆ పేరు మీదే నడిపిస్తా ఉన్నాము. అట్లా ఇప్పుడు మేము బాగుండాం. కాంపౌండ్ చేసుకొని మా ఇబ్బందులు ఏమి లేకుండా ఎట్లా ఉంది దాంట్లో బాగున్నాం. ఏమో స్వామి దయ వలన ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టించినాము, అది కూడా స్వామి చూసి బాగుంది, బాగా ఇంప్రూవ్ అవుతుంది, నీ కొడుకు ఇదే ఉపయోగము అని చెప్పి ఒక ఫ్యాక్టరీ పెట్టినాము, బాగానే జరుగుతూ ఉంది. మల్టీ ఎండ్ సిల్క్ రీరీలింగ్ మిషన్ మన టుమ్కూరు డిస్టిక్ లో 1వది పాగోడ తాలూకి దండాపాళెం గ్రామంలో చేసినాము. ఇంత కేసరి నందన అని పేరు పెట్టినాము, బాగానే జరుగుతూ ఉంది స్వామి గారి దయ వల్ల. శుభవాస్తు ప్రేక్షకులారా, చూశారు కదా, అనేక ఇబ్బందులతో సతమతమవుతూ ఇటుకి 30 సంవత్సరాల క్రితం నన్ను ఇక్కడికి పిలిపించుకొని వచ్చి వీరి గృహం వాయువ్యం పెరుగుండి ఈశాన్యం లెస్ ఉంటే అవి సరిచేసిన తర్వాత ఇంటి లోపల చిన్న ఆల్టరేషన్ చేసుకొని అభివృద్ధి అయిన తర్వాత మరలా పైన రూములు కట్టుకొని అంచెలంచెలుగా ఎదిగి మల్టీ ఎండ్ రీరీలింగ్ మిషన్ కేసరి నందన్ అనే పేరుతో వీళ్ళు స్థాపించారు. 4-5 సార్లు వచ్చి కొద్ది కొద్దిగా 4-5 సార్లు ఆల్టరేషన్ చేయించాను ఇంటిని. మెయిన్ దోషము వాయువు పెరగడము, ఈశాన్యం తరగడము. అవి చేసిన తర్వాత వీళ్ళు కొద్దిగా అభివృద్ధి అయినారు. ఇప్పుడు మల్టీ ఎండ్ రీరీలింగ్ మిషన్ కేసరి నందన్ అనే పేరుతో వీళ్ళు స్థాపించారు. కర్ణాటక రాష్ట్రంలో టుమ్కూరు జిల్లాలో నంబర్ 1 ఫ్యాక్టరీగా వెలుగొందుతూ ఉంది. శుభవాస్తు ప్రేక్షకులారా, మీరు కూడా వీళ్ళు ఎలా అభివృద్ధి చెందారో అలా అభివృద్ధి చెందాలంటే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తక్షణమే సరిచేసుకోండి. అంచెలంచెలుగా మీరు కూడా ఎదుగుతారు. ఇలా ఫ్యాక్టరీలు స్థాపించి 100 మందికి ఉపాధి కల్పించే స్థాయికి మీరు కూడా వస్తారు. ఇప్పుడు వీళ్ళ ఫ్యాక్టరీలో దాదాపు 300 మంది జీవనం సాగిస్తున్నారు. ఆమె మాటలు విన్నారు కదా. తానే జీవితంపై విరక్తి చెంది ఉన్న మన సత్యమ్మ గారు
ఆయన ఆధ్వర్యంలో 300 కుటుంబాలు ఈనాడు జీవనం సాగిస్తున్నాయి. ఇలాంటి స్థితి మీకు రావాలంటే వాస్తు పాటించండి, మీ ఇల్లు వాస్తు ప్రకారం సరి చేసుకోండి, శుభాలు పొందండి అని తెలియజేస్తూ వీళ్ళ ఇల్లుని మరియు ఫ్యాక్టరీని రాబోయే దినాల్లో మీకు క్షుణ్ణంగా చూపిస్తానని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.